హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో మనకు ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళు ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఒక మెగా బల్క్ హైరింగ్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క ఆఫ్ క్యాంపస్ డ్రైవ్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా చాలా బాగా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అండ్ అలాగే కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది కాబట్టి. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు లింక్డ్ఇన్లో అయితే స్పాట్ అయిందనమాట. సో ఇక ఇన్ఫోసిస్ కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయ్ అయితే ఈ నోటిఫికేషన్ని పోస్ట్ చేయడం జరిగింది, అంశుల్ బాన్సల్ అని చెప్పేసి. సో ఇతను వచ్చేసి ఎటువంటి అప్డేట్ ఉన్నా కూడా మనకు లింక్డ్ఇన్లో అయితే త్వరగా అయితే పోస్ట్ చేస్తాడనమాట. సో ఇక ఇన్ఫోసిస్కి సంబంధించి సో ఇక్కడ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అయితే ఇక్కడ కండక్ట్ చేస్తారని చెప్పేసి ఇతను నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో ఇన్ఫోసిస్ ఆఫ్ క్యాంపస్ హైరింగ్ ఫర్ ఫ్రెషర్స్ అని చెప్పేసి. సో ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళు వచ్చేసి ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఫర్ ఫ్రెషర్ క్యాండిడేట్స్ అనమాట. అండ్ అలాగే ఇక్కడ జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే సిస్టమ్ ఇంజనీర్ అండ్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే హైర్ అయితే చేసుకుంటున్నారు. సో ఇక్కడ 2 జాబ్ రోల్స్ అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు అనమాట ఈ యొక్క ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ కండక్ట్ చేసి. అండ్ అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్టయితే సిస్టమ్ ఇంజనీరింగ్ జాబ్ రోల్కి వచ్చేసి బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఆల్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అయితే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. లైక్ బీఈలో మీరు సివిల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, సో సిఎస్సి కావచ్చు. సో ఇలా ఏ క్వాలిఫికేషన్ కూడా మీకు బీఈ, బీటెక్లో మీరైతే కంపల్సరీగా అప్లై చేసుకోవచ్చు అనమాట హ్యాపీగా. అలాగే ఎంసీఏ, ఎంఎస్లో వచ్చేసి కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ అలాగే స్టాటిస్టిక్స్, ఐటీ, ఇన్ఫర్మేషన్ సైన్స్లో క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి యొక్క ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్కి వచ్చేసి బ్యాచులర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, సో బీసీఏ, బీఎస్సీ క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక బీసీఏ, బీఎస్సీలో ఆల్ బ్రాంచెస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు, గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ ఆల్ బ్రాంచెస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో హ్యాపీగా మీరు బీసీఏ, బీఎస్సీలో మీకు ఏ బ్రాంచ్లో క్వాలిఫికేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్కి. అండ్ అలాగే డిప్లొమా స్టూడెంట్స్ కనుక చూసుకున్నట్టయితే కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే బ్యాచులర్స్ ఆఫ్ కామర్స్ కనుక చూసుకున్నట్టయితే బీకామ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే 2020-21 బ్యాచెస్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క బీకామ్ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకున్న వాళ్ళు ఈ యొక్క ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్కి. అండ్ అలాగే ఇక్కడ ఇంజనీరింగ్, డిప్లొమో, బీఎస్సీ, బీసీఏ క్యాండిడేట్స్ గ్రాడ్యుయేటెడ్ ఆర్ గ్రాడ్యుయేటింగ్ ఇన్ 2019, 20, 21, 22 బ్యాచెస్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో 2019, 20, 21, 22 ఇయర్స్లో పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నో యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఆర్ అలౌడ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీకైతే బ్యాక్లాగ్స్ ఉండకూడదు అనమాట. సో బ్యాక్లాగ్స్ అయితే ఉంటే వీళ్ళు అలో చేయమని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ శాలరీ కనుక చూసుకున్నట్టయితే సో ఇక సిస్టమ్ ఇంజనీరింగ్ జాబ్ రోల్కి వచ్చేసి 3.6 lakh per annum అయితే ఉందన్నమాట శాలరీ. అండ్ అలాగే ఇక ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి వచ్చేసి 2.2 lakh per annum అయితే శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అండ్ అలాగే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో సండే February 13, 2022 అని చెప్పేసి. సో మనము February 13th వరకు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న, ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్స్ అయితే ఈ నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వర్చువల్గా ఇంటర్వ్యూ అంటే ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు కాబట్టి సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో మ్యాక్సిమం మనకు పార్షియల్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఇప్పుడు పాండమిక్ రన్ అవుతుంది కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ప్రొవైడ్ చేస్తారు ఫస్ట్. తర్వాత వాళ్ళ చెప్పిన ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి వీళ్ళు ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఇక ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్కి మనం అప్లై చేసుకోవాలనుకుంటే సో వీళ్ళు ఇక్కడ సో డిఫరెంట్ క్వాలిఫికేషన్స్తో లింక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక బీఎస్సీ, బీసీఏ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకోవడానికి ఒక లింకు, బీకామ్ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకోవడానికి ఒక లింకు, అండ్ అలాగే డిప్లొమా క్యాండిడేట్స్కి ఒక లింకు, అండ్ అలాగే సో ఇక సిస్టమ్ ఇంజనీరింగ్ ఈ యొక్క ఇంజనీరింగ్ బ్రాంచెస్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఒక లింక్, ఇలా 4 లింక్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో ఇక 4 లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీ యొక్క క్వాలిఫికేషన్స్ని చూసుకొని మీ యొక్క క్వాలిఫికేషన్స్ని బట్టి ఆ యొక్క లింక్స్ని అయితే మీరు ఓపెన్ చేసేసి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇక్కడ బీఎస్సీ, బీసీఏ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఒక లింక్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో అప్లై చేసుకోవడానికి ఎలా అప్లై చేయాలని చెప్పేసి సో మీరు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక ఇన్ఫోసిస్ సర్వే అని చెప్పేసి ఇదైతే ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ స్క్రోల్ చేసుకొని రండి. ఇక్కడ ఈ యొక్క చెక్ బాక్స్ పైన అయితే టిక్ పెట్టేసి యాక్సెప్ట్ పైన అయితే క్లిక్ చేసేసాను ఫ్రెండ్స్. వన్స్ మనము క్లిక్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఇన్ఫోసిస్ నావిగేట్ యువర్ నెక్స్ట్ అని చెప్పేసి
సో ఇన్ఫోసిస్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి మనకి ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. మీ ఫస్ట్ నేమ్ అండ్ అలాగే లాస్ట్ నేమ్ అండ్ అలాగే సో ప్రైమరీ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. అండ్ అలాగే అప్లోడ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని గూగుల్ డ్రైవ్ సెండ్ చేసుకునేసి సో అక్కడ నుంచి అయితే మీరు అప్లోడ్ చేయండి. ఈజీగా అప్లోడ్ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ మీ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీ బ్రౌజర్లో మీ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి. పీడిఎఫ్ ఫార్మెట్లో అప్లోడ్ చేయండి. అప్లోడ్ అవుతుంది. సో మిగతా ఏ ఫార్మెట్లో మీరు అప్లోడ్ చేసినా కూడా అప్లోడ్ అవ్వదు. ఓన్లీ పీడిఎఫ్ ఫార్మెట్లో మాత్రమే అప్లోడ్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ మీ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్ ఇది వచ్చేసి ఆప్షనల్ అనమాట, ఇస్తేవండి లేదంటే అవసరం లేదు. అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ అండ్ అలాగే సిటిజన్షిప్, డూ యూ హ్యావ్ ఏ పాస్పోర్ట్ అనేది అడుగుతున్నారు. సో ఉంటే పెట్టండి, లేదంటే నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ అలాగే అడ్రస్ ఆఫ్ కమ్యూనికేషన్ మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. అండ్ అలాగే ఇక్కడ పోస్టల్ కోడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట, మీ పిన్ కోడ్ అండ్ అలాగే మీ స్టేట్, కంట్రీ, సిటీ. సో ఇచ్చేసి ఇక్కడ నెక్స్ట్ పేజ్ అనేది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో ఇక్కడ 92 ఆన్సర్స్ అని ఉన్నాయి కదా, సో ఈ 92 ఆన్సర్స్ అయితే మనము ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. సో అంతకంటే ముందుగానే మనకు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయిపోతుంది కాబట్టి సో ఇలా అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. బేసిక్ డీటెయిల్సే ఉంటాయి, మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్సే ఉంటాయి. నెక్స్ట్ పేజ్ పైన క్లిక్ చేసేసి మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి మీరు సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే వాళ్ళకి సబ్మిట్ అయిపోతుంది అనమాట. వన్స్ సబ్మిట్ అయిన తర్వాత ఈ యొక్క నోటిఫికేషన్ సో మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని వాళ్ళైతే రివ్యూ చేసేసి మీరు ఎలిజిబిలిటీ కనుక అయినట్టయితే వాళ్ళ రిక్వైర్మెంట్స్కి సో మీకు ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో మీకు మెయిల్కి అయితే ఆన్లైన్ టెస్ట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. వన్స్ మీరు ఆన్లైన్ టెస్ట్ క్లియర్ చేసిన తర్వాత వర్చువల్గానే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో వర్చువల్గా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీకు ఇప్పుడు పాండమిక్ రన్ అవుతుంది కాబట్టి సో మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు. వన్స్ పాండమిక్ నార్మల్ అయిన తర్వాత వాళ్ళు చెప్పిన లొకేషన్స్కి అయితే వెళ్ళి మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇదైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.